హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త రెసిపీ బంగాళదుంప కొత్తిమీర కారం రెసిపీ అండి. ముందుగా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కడిగి అలా పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకొని బంగాళదుంపలు ఉడికించుకొని సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత బంగాళదుంపలు తొక్కలు తీసి చక్కగా మనం ముక్కలు కోసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా నేను ముందుగా చూపించిన పచ్చిమిరపకాయ కొత్తిమీర ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏం లేదండి, చక్కగా కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని పోపులు తాలింపు, ఇంకా పప్పులు ఏమి అవసరం లేదు. అందులో ఆయిల్లో తాలింపు వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఉంది కదండి, కొత్తిమీర పచ్చిమిరపకాయలు, అది వేసి చక్కగా వేయించుకొని నూనె పైకి తేలేదాకా కూడా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం దానికి సరిపడా పేస్ట్కి సరిపడా మీరు సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత చూడండి, నూనె తేలుతుంది కదా, బాగా పచ్చిమిరపకాయ పేస్ట్, అందులో ఈ ఉడకపెట్టి తొక్కలు తీసి ముక్కలు కోసుకున్న దుంపలు వేసి కలిపేసుకొని పొటాటో కొత్తిమీర కారం అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చిన